ఐఎన్డిఈ రేసింగ్ ను ప్రారంభించారు కంకణాల స్పోర్ట్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు అభిషేక్ రెడ్డి కంకణాల. భారతీయ మోటార్ స్పోర్ట్స్ లో కొత్త పుంతలు తొక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే మొట్టమొదటి గ్లోబల్ స్పోర్ట్స్ టీంను ప్రారంభించడం ద్వారా కొత్త తరం భారతీయ రైడర్స్ ను తయారు చేసినట్లు అనుకుంటున్నారు ఆయన. అయితే రేసింగ్ ప్రపంచంలోనే భారతదేశపు నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటాలనుకున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. Journey, by the way, and I'm sure they are like really tired, but thank you for making time for this. Thank you. To begin with, Abhishek, I into India. For the first time, India నుంచి ఒక రేసింగ్ టీమ్ రిప్రజెంట్ చేస్తుందండి వరల్డ్ ఛాంపియన్షిప్లో. The name is called Indy Racing. So far in the history of the country, we've been racing for the last 70 years. We haven't had any participation. ఏంటంటే ఇండియా నుంచి ఆల్మోస్ట్ 300 million బైకర్స్ ఉన్నారు. Every year there is 20 million bikes that are being sold in the country. A million bikes, electric bikes, are being sold in the country, but there is no representation from the country to represent us on the global platform. So Isari, what we're doing is we're making that effort to be part of that World Championships. We are licensed by FIM to represent India in the World Championships for Indy, and the championship is called E-Explorer Series. ఇది February 17th జపాన్లో ఫస్ట్ రేస్ స్టార్ట్ అవుతుందండి ఈ ఇయర్కి. ఈవెన్చువలీ దెర్ విల్ బి 5 races అక్రాస్ ద వరల్డ్. విల్ స్టార్ట్ ఇన్ జపాన్, వీ విల్ బి గోయింగ్ టువర్డ్స్ నార్వే, స్పెయిన్లో ఒకటి ఉంటుంది, అండ్ వీల్ ఆల్సో డూ ఇట్ ఇన్ స్విట్జర్లాండ్. Eventually the race finale will happen in India. We are still not, the race series have not finalized the race location in India, but I'm hoping that Hyderabad would be one of it. మరోవైపు భారతదేశానికి చెందిన అగ్రగామి మోటార్ స్పోర్ట్స్ జట్టుతో జతకట్టడం సంతోషంగా ఉందన్నారు ఫిమ్ ఈ ఎక్స్ప్లోరర్ కో ఫౌండర్ కరీనా. దీంతో ఎక్స్ప్లోరర్స్ ప్రపంచవ్యాప్తంగా హద్దులను ఎలా అధిగమిస్తారో తెలుస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇమొబిలిటీ ఎలక్ట్రికల్ మోటార్ స్పోర్ట్స్ ప్రపంచానికి ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుందని తెలిపారు కరీనా. I'm sure they are like really tired, but thank you.